అభివృద్ధిని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని జగన్ అంధకారంలోకి నెట్టారని విమర్శలు గుప్పించారు మంత్రి కొలుసు పార్థసారథి. పులివెందుల ఉప ఎన్నికల్లో ఓడినా బుద్ధి రాలేదన్నారు. సామాజిక సమతుల్యంగా కమిటీల నియామకం ఉంటుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో నిర్వహించిన టీడీపీ జిల్లా స్థాయి సమావేశానికి పార్థసారథి హాజరయ్యారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంతకాలు కాదు చేసింది, పనులు ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో సహకరించాల్సింది పోయి లేదు తెలుగు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 పాలసీలు ఏదైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, లేదా సాఫ్ట్వేర్ పాలసీ కానివ్వండి, ఫుడ్ పార్క్ పాలసీ కానివ్వండి, వీటిలో ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపి ఇగో ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఇగో ఈ పాలసీలో తప్పు, ఈ పాలసీ మూలంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ అటువంటి ప్రయత్నం చేయకోకుండా పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని భయపెట్టే విధంగా ప్రకటనలు చేసి వారికి ఈమెయిల్స్ పంపించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇంతకంటే దిగజారిన రాజకీయ పార్టీ ఈ దేశంలో ఎక్కడ ఉండదని చెప్పేసి కూడా నేను మనం చేస్తానే.